ఇక ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఊరట లభించింది. అంబటికి బెయిల్ మంజూరు చేస్తూ స్పెషల్ మొబైల్ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. బెయిల్ మంజూరైనప్పటికీ అంబటి రాంబాబు జైల్లోనే ఉండనున్నారు. పీటీ వారెంట్ కేసులో ఆయన ఇంకా రిమాండ్లోనే ఉండాలని కోర్టు స్పష్టం చేసింది. దీంతో ఇతర కేసుల వల్ల జైల్లోనే ఉండనున్నారు అంబటి. మరోవైపు ఏపీ హైకోర్టులో కూడా అంబటి రాంబాబుకు భారీ ఊరట లభించింది. తనపై నమోదైన 33 కేసులను క్వాష్ చేయాలని ఆయన దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్లపై హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ కేసులన్నింటిలో 35 సబ్ క్లాస్ 3 BNS నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని పోలీసులను కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను మార్చి 1వ తేదీకి వాయిదా వేసింది న్యాయస్థానం. ఇక ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో అటు వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబుకు భారీ ఊరటైతే లభించింది. పూర్తి వివరాలు మా ప్రతినిధి మణికుమార్ అందిస్తారు. మణికుమార్, అటు మంత్రి అంబటి రాంబాబుకు బెయిల్ అయితే లభించినట్టుగా తెలుస్తోంది. కానీ ఇంకా కొన్ని కేసుల ద్వారా జైల్లోనే ఉండబోతున్నారు అంటున్నారు. సో ఎప్పుడు రిలీజ్ అయ్యే అవకాశాలున్నాయి? ఎన్ని రోజులు ఇంకా జైల్లోనే ఉంటారు? మాజీ మంత్రి అంబటి రాంబాబుకు బెయిల్ మంజూరు చేసింది స్పెషల్ మొబైల్ కోర్టు. ఏదైతే నల్లపాడు స్టేషన్ లో నమోదైన కేసుకు సంబంధించి విచారణ జరిపినటువంటి స్పెషల్ మొబైల్ కోర్టు అంబటి రాంబాబుకు రిమాండ్ విధించింది. నల్లపాడు స్టేషన్ లో 2 కేసులు నమోదు, ఒక కేసుకు సంబంధించి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపిస్తూ ఇంకో కేసు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి రిమాండ్ విధించింది. అయితే ప్రస్తుతం ఆయన రిమాండ్ రాజమండ్రి జైల్లో రిమాండ్ లో ఉన్నారు. అయితే ఇటీవల తాజాగా మరొక కేసులో ఆయనకు రిమాండ్ పడింది ఈ రోజు కోర్టులో. అయితే అంబటి రాంబాబుకి సంబంధించి ప్రస్తుతం అంబటి రాంబాబుకి ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసుకు సంబంధించి బెయిల్ మంజూరు చేసింది స్పెషల్ మొబైల్ కోర్టు. అయితే బెయిల్ మంజూరు అయినప్పుడు కూడా అంబటి రాంబాబు ఇంకా జైల్లోనే ఉన్న రిమాండ్ ఖైదీగానే ఉండే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఈ రోజు గత ఏడాది పట్టాపురం పోలీసు నమోదు చేసిన కేసు, అంటే గత ఏడాది నవంబర్ 12 చెలో మెడికల్ కాలేజీకి సంబంధించి చేసిన నిరసన కార్యక్రమంలో గుంటూరులో అంబటి రాంబాబు పోలీసు విధులకు ఆటంకం కలిగించినట్టు అప్పుడు పట్టాపురం పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ కేసులు విచారణకు ఈ రోజు పీటీ వారెంట్ దాఖలు చేసిన నేపథ్యంలో ఈ రోజు గుంటూరు జ్యుడిషియల్ కోర్టులో, స్పెషల్ జ్యుడిషియల్ కోర్టులో విచారణకు తీసుకొచ్చారు పీటీ వారెంట్ నేపథ్యంలో. అయితే విచారణ జరిపినటువంటి స్పెషల్ జ్యుడిషియల్ కోర్టు అంబటి రాంబాబుకు మరోసారి 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ప్రస్తుతం అంబటి రాంబాబు రిమాండ్ ఖైదీగానే ఇంకా రాజమండ్రి జైల్లో ఉండే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు అంబటి రాంబాబు మీద ఉన్నటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో, అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు మీద చేసిన వ్యాఖ్యలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 40 కేసులు నమోదయ్యాయి. వాటన్నిటిని కూడా క్వాష్ చేయాలంటూ కూడా అంబటి రాంబాబు ఈ రోజు ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దానికి అనుమతించినటువంటి హైకోర్టు దాని మీద విచారణ జరిపింది. అయితే అంబటి మీద నమోదైనటువంటి అన్ని కేసుల్లో కూడా BNSS సెక్షన్ కింద 35 అండర్ సెక్షన్ 3 కింద ప్రొసీజర్ ఫాలో కావాలని చెప్పి ఏపీ హైకోర్టు ఆదేశించింది. అయితే అంబటి మీద నమోదైన కేసులు అన్నింటిలో కూడా 162 స్టేట్మెంట్ ఆధారంగా కేసులు కోర్టు చేయాలని అంబటి రాంబాబు తరపు న్యాయవాది కోరగా వీటన్నిటిని మీరు కూడా క్వాష్ చేయాలని చెప్పి లంచ్ మోషన్ పిటిషన్లు దాఖలు చేస్తారు. అయితే దీని మీద విచారణ జరిపిన ఏపీ హైకోర్టు ప్రొసీజర్ ఫాలో అవుతూ కూడా చేయాలని చెప్పి అటు అధికారులను ఆదేశించి మరోవైపు వచ్చే తదుపరి విచారణను మార్చి 1కి వాయిదా వేసింది హైకోర్టు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం అంబటి రాంబాబు ఏదైతే పట్టాపురం ఒక కేసులో, అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన వాళ్ళు బెయిల్ మంజూరైనప్పటికీ కూడా పట్టాపురం పోలీసులు నమోదు చేసిన కేసుకు సంబంధించి ప్రస్తుతం అంబటి రాంబాబు ఇంకా రిమాండ్ ఖైదీగానే ఉండే అవకాశం ఉన్నట్లు మనకు తెలుస్తోంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ మణికుమార్. థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.